బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రసంగంలో కేవలం కొద్ది నిమిషాలను మాత్రమే తీసుకుని అంబేద్కర్ ని అవమానించారని చెప్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని తన స్వప్రయోజనాల కోసం పలుమార్లు సవరించిన కాంగ్రెస్ పార్టీ అమిత్ షాపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని రవికిరణ్ చెప్పారు. అయితే ఇటీవల జరిగినటువంటి లోక్సభ రాజ్యసభలో రాజ్యాంగం పైన చర్చను కోరారు. అయితే ఈ చర్చలో మా యొక్క నాయకులు, ఎన్డీఏ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనాన్ని, గత 70 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని ఏ రకంగా అవమానించారన్న విషయాన్ని ఆధారాలతో సహా సభ ముందు ఉంచితే దాన్ని తట్టుకోలేక, సమాధానం చెప్పలేక ఈరోజు అమిత్ షా గారి మీద, కేంద్ర హోంమంత్రి గారి మీద అయితే వారు మాట్లాడినటువంటి ప్రసంగం 90 నిమిషాలు 5400 సెకండ్లు మాట్లాడితే దానిలో 11 సెకండ్లని ముక్కలు ముక్కలు చేసి అసత్య ప్రచారాలు చేసి లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసే పని చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. మీకు దమ్ముంటే మీరు చేసినటువంటి అకృత్యాలకి సమాధానం చెప్పండి. నిజం కాదా? అంబేద్కర్ గారిని అడుగడుగునా అవమానం చేసింది మీరు కాదా? వారి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే దగ్గరుండి ఓడించింది మీరు కాదా? వారు మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటే మీ యొక్క అకృత్యాలు తట్టుకోలేక రాజీనామా చేస్తే ఆయన ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? వారి మరణానంతరం కనీసం వారి పుట్టినటువంటి ఊరిలో ఒక సంస్మరణ భవనాన్ని, స్మారక భవనాన్ని నిర్మించమంటే సొంత ఖర్చులతో నిర్మించుకోవాలి కానీ ప్రభుత్వ ఖర్చులతో ఎలా నిర్మిస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? అలాగే భారతరత్న ఇమ్మంటే వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వారికి వారుగా భారతరత్న ఇచ్చుకున్నారు కానీ అంబేద్కర్ గారి భారతరత్న ఇచ్చారా మీరు? అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి విపి సింగ్ గారి ప్రభుత్వం గుర్తుంచుకోండి.